ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ ఫలితాలు, సమస్య పరిష్కారంలో పరీక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 28 మార్చి 2025 శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం. తిథి చతుర్దశి రాత్రి 7:55:32 వరకు. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 10:09:21 వరకు. వర్జ్యం ఉదయం 6:19:05 నుండి 7:45:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:41:06 నుండి 9:29:57 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:45:22 నుండి మధ్యాహ్నం 1:34:13 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:57:25 నుండి సాయంత్రం 4:23:48 వరకు. రాహుకాలం ఉదయం 10:49:20 నుండి 12:20:57 వరకు. ఇవి నాటి పంచాంగం విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. పత్రికా రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణ పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి యోగదాయకంగా ఉంటుంది. రియల్ రంగం వారికి మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు బంధువుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్, డైరీ రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్న ఫలితాలు సూచిస్తున్నాయి. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు గణితంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రణాళికలు సవ్యంగా అమలుపరచలేకపోవడం వలన ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. లావాదేవీల యందు జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఏర్పడవచ్చు. రాజకీయ నాయకులు పైవారికి ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. రియల్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క ప్రోత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఆర్థికంగా స్త్రీలకు బాగుంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత రెట్టింపు అవుతుంది. సంతానం యొక్క ఉన్నత విద్యకై చేయు ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అనుకూల సమయం. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం నందు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన ప్రణాళికలు నెరవేరుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, షిప్పింగ్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక వ్యాపార ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ రంగం వారికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీలు సుఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మైనింగ్,
ఫార్మస్యూటికల్, ఐటీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి అతిగా ఆలోచించడం వలన అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్థానాల వలన వెనుకంజ వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మీరు వేసుకున్నటువంటి అన్ని ప్రణాళికలు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు. భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. కళాకారులు, చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రమోషన్ విషయంలో తోటి వారితో జాగ్రత్తగా మసులుకోవాలి. దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా బదిలీ అవకాశం కలదు. స్త్రీలు శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, ఎక్స్పోర్ట్స్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. నిరాశ చెందకుండా ఉత్సాహంగా పనిచేసినట్లయితే కొంత మేలైన ఫలితాలు పొందుతారు. రియల్ రంగం వారు తమ ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసి ఆలోచన చేస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రయత్నంగా నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఫైనాన్స్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భూ వివాదాలు పరిష్కార మార్గదర్శిగా వెళ్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చివరి నిమిషంలో అన్ని పనులు తలక్రిందులు అవుతాయి. నూతన ప్రణాళిక రూపొందించి వాటిని అమలుపరిచినట్లయితే కొంత అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ రియల్ రంగం వారికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు చికాకును కలిగించవచ్చు. సినీ రంగం వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారులు మిమ్మల్ని తప్పుపట్టుటకు అవకాశం కలదు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొంత తలనొప్పిగా మారవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని పనులు సరైన సమయానికి పూర్తి చేయగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వ్యయములు ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగ్లో పాల్గొని విలువైన పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టెలికమ్యూనికేషన్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదా రంగు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారిచ్చే ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. శత్రుమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉండటం వలన అనుకున్నటువంటి లాభాలు పొందలేరు. పారిశ్రామిక రంగాల వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్, ఫార్మస్యూటికల్, పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి.
ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని ప్రణాళికలు తారుమారైనప్పటికీ మీకున్నటువంటి బుద్ధిబలంతో వాటిని ఎదుర్కొని వ్యాపారాలను లాభాల దిశగా పయనింపచేస్తారు. ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. రియల్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకూలంగా ఉంటుంది. చిత్రరంగం రచయితలకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వలన ఉద్యోగ అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, టెక్స్టైల్ రంగంలో పెట్టినైతే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఆనందంలో యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సూర్యాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రియల్ రంగం వారికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు చేతికి అందుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్ సేల్స్ రంగాల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు పవర్, అగ్రికల్చర్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సోదరుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. తండ్రి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాల్లో వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు గతం కంటే మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వలన వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనపరిచే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టుడితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీకు సలహాలు సూచనలు అవసరం అవుతాయి. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. హలో, నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? తిలకనగర్ ఉప్పల్ నుంచి మాట్లాడుతున్నాను. ఉప్పల్ నుండి హైదరాబాద్. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ పేరు? మా పేరు దుర్గా. నా పేరు మా బాబు కోసం తెలుసుకోవాలి. బాబు పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. బాబు మనోహర్. మనోహరా? ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మనోహర్ది డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి 18 ఫిబ్రవరి 2011. టైం అమ్మా? టైం సాయంత్రం 5:25. 5:25. ఎక్కడ పుట్టాడమ్మా? ఇక్కడ సిటీలోనే పుట్టాడు. ఓకే ఓకే, సిటీలో. చూడమ్మా, మనోహర్ మకా నక్షత్రం 3వ పాదం సింహరాశి కర్కాటక లగ్నంలో పుట్టాడమ్మా మీ అబ్బాయి. ఓకే. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ బాబుకి శుక్ర మహాదశ నడుస్తుందమ్మా. ఈ కర్కాటక లగ్నం పుట్టిన వాళ్ళకి కుజుడు, రవి బలహీనంగా ఉన్నారు. అయితే ఏమవుతుందంటే దీనివల్ల కొంత మొండితనం ఉంటుంది ఇనిషియల్గా. పెద్ద అయిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి మంచి గవర్నమెంట్ జాబు, హోదాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొండితనం విపరీతంగా ఉంటుంది. దెబ్బలు తగులుతూ ఉంటాయి. చెప్పిన వారు వెనకపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ అది కొంతకాలం మాత్రమే. చిన్నపిల్లలు యుక్త వయసు వచ్చేంత వరకే ఉంటుంది. తర్వాత వస్తుంది. అది ప్రాబ్లం. దాన్ని నేను చెప్తాను. తర్వాత బాబు జాతకంలో గురుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి విద్యాయోగాలు ఉన్నాయి. చంద్రుడు బాగున్నాడు, ఆయుష్ బాగుంది. అయితే బాబుకి ఏంటంటే శుక్రుడు చాలా బలహీనంగా ఉన్నాడు. దశ నడుస్తుంది కాబట్టి కొద్దిగా ఆరోగ్యపరంగా ఎర్లీ ఏజ్లో ఐసైట్ రావడం కానీ, తొందరగా జలుబు, దగ్గు, జ్వరాలు రావడం ఇలాంటివి జరగడానికి కారణం. ఇవన్నీ మనకి ఇబ్బందికరంగా ఉంటాయి. అందువల్ల మీరు శుక్ర, బుధ, శనికి పరిహారాలు చేయించండి. శుక్రుడు, బుధుడు, శనికి పరిహారాలు చేయించండి. బాబుని శ్లోకాలు రెగ్యులర్గా చేయమనండి. అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. మంచిదండి. శుభం. నమస్కారం. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగత నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం అమ్మా. మీ పేరమ్మా? వసంత సార్. వసంత. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించే సార్. అమ్మా, పుట్టిన తేదీలు చెప్పండి అమ్మా. జనవరి 26, 1991. 26 జనవరి 1991. అవును సార్. జనవరి 26, 1991 శనివారం ఉదయం 9:15 ఎక్కడ పుట్టారు? వైజాగ్ సార్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు రోహిణి నక్షత్రం 2వ పాదం వృషభ రాశి
కుంభలగ్నంలో పుట్టారమ్మా. ఓకే సార్. ఈ కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే శుక్రుడు చాలా బలంగా ఉన్నారు, బుధుడు బాగున్నారు, కుజుడు బాగున్నారు. కావున మంచి విద్య, ఉన్నత స్థితి, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రస్తుతం నడిచేటువంటి గురువు బలహీనంగా ఉండటం వల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా ఎదగలేకపోతున్నాం. గత 4-5 సంవత్సరాలుగా చికాకులు ఎక్కువగా ఉన్నాయి. మీ ఆరోగ్యం మీద ప్రభావితం అవుతుంది. ఈ మధ్య ఏమైనా లావ్ అయ్యారా, ఒబీజ్ అయ్యారా, హార్మోన్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా ఈ మధ్యకాలంలో మీకు? అదేమీ లేదు సార్, కాకపోతే మ్యారిటల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నాను. ఓకే అండి. ఇది గురువు మహర్దశ మనకి ఇబ్బంది పెడుతుందండి. ఒకటి, మీరేం చదువుకున్నారు? నర్సింగ్ సార్. నర్సింగ్. ఓకే, మరి గవర్నమెంట్ ట్రై చేయలేదమ్మా? లేదు సార్, అప్పుడు కోవిడ్ టైంలోనే అప్లై చేస్తే బాబు చిన్నోడని వద్దని సార్. ఇప్పుడు అప్లై అంటే ఇప్పుడు ట్రై చేయొచ్చా జాబ్? ఇప్పుడు ట్రై చేయండి. ఇప్పుడు ట్రై చేయండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది నర్సింగ్లో. ఓకే, మీరు మటుకు గురు, శని, రవికి సంబంధించిన శ్లోకాలు రోజు చదువుకోండి. గురు, రవి, రాహుకి శ్లోకాలు రోజు చేయండి. గురు, రవి, రాహు శ్లోకాలు సార్. అవునండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి, మంచి జరుగుతుంది. సార్ మా చెల్లి గురించి కూడా చెప్తారు. చెప్పండి. తన పేరు శిరీష, కుంభరాశి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993 ఫిబ్రవరి 22 సార్. 22 ఫిబ్రవరి 93. టైం అమ్మా? సోమవారం ఉదయం 5:30 సార్. ఈ అమ్మాయి ఎక్కడ పుట్టింది? వైజాగ్ లోనే సార్. వైజాగ్లో పుట్టింది. ఈ అమ్మాయి శిరీష అన్నారు. శతభిష నక్షత్రం, 3వ పాదం, కుంభరాశి, మకర లగ్నంలో పుట్టిందమ్మా. ప్రస్తుతం నడుస్తున్న శని మహర్దశ. ఈ అమ్మాయికి కూడా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, లేదంటే తనున్న స్థితి ప్రకారం గొప్ప అమ్మాయి అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ అమ్మాయి జాతకంలో రవి వలన, కుజుడు వలన, గురుడు వలన ఇబ్బందులు ఉంటాయి. మీరు ఏదైతే అడిగారు కదా మ్యారేజ్ డిలే అవుతుంది అనేది, హలో, మ్యారేజ్ యోగం ఇప్పుడు నడుస్తుందమ్మా. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమని చెప్పండి, తప్పనిసరిగా అమ్మాయి పెళ్ళి అవుతుంది వెంటనే. ఏం చేస్తుంది ఈ అమ్మాయి? ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసింది సార్. ఏసీ హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. ప్రైవేట్ జాబ్ చేస్తుంది. సాఫ్ట్వేర్ లో ఉందా? మంచిది. ఈ అమ్మాయికి అంతా బాగుంది, పెళ్లి గడి నడుస్తుంది. పాప రవి, రాహు, కుజ, గురు శ్లోకాలు చేయమని చెప్పండి. రవి, రాహు, కుజ, గురులు. పెళ్లి గడి నడుస్తుంది. చూస్తున్నారు సంబంధాలు? చూస్తున్నాం సార్. ఏదొచ్చినా సరే ఏదో ఒక వంక చెప్తుంది సార్ తను. సరే, ఆ వంక లేకుండా చూసుకోండి మీరు. మంచిది. జయగురత్తమ్మ సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. జయ గురుదత్త. నమస్కారం. నమస్కారం అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మేము కర్నూలు నుంచి మాట్లాడుతున్నాం. కర్నూలు. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా కూతురు గురించి సార్. అమ్మా, కూతురు పేరు, పుట్టిన తేదీ చెప్పండి. నా కూతురు పేరు జయలక్ష్మి. అమ్మా, పుట్టిన తేదీ 25వ తేదీ 25 11వ నెల అమ్మా 2000 సంవత్సరం సార్. 2000 25 నవంబర్ 2000. ఓకే, శనివారం అవుతుంది. టైం అమ్మా? టైం 10 నుంచి 10:30 సార్ గురుజీ. ఎప్పుడు ఉదయమా? అవును సార్. ఎక్కడ, కర్నూలులోనే పుట్టిందా? కర్నూలులో ఇంటి దగ్గరనే పుట్టింది. ఈ పాప విశాఖ నక్షత్రం, 4వ పాదం, మకర లగ్నము, వృశ్చిక రాశిలో జన్మించింది అమ్మాయి. ప్రస్తుతం ఆ పాపకి బుధ మహర్దశ నడుస్తుంది. మకర లగ్న జాతకులకు బుధుడు చాలా బలంగా ఉన్నారు, కుజుడు యొక్క స్థితి బాగుంది. అయితే ఎక్కడే ఇబ్బంది వస్తుందంటే ఈ అమ్మాయికి వివాహం ఇప్పుడు చూస్తున్నారు, అప్పుడే జాబ్ చేస్తుంది అమ్మాయి? అవును సార్, చేస్తుంది సార్. ఓకే, ఈ అమ్మాయికి కళ్యాణం కెరీర్ నడుస్తున్నాయి అమ్మా. అయితే తీసుకోవాల్సింది ఏంటంటే శుక్రుడికి, చంద్రుడికి, రవికి పరిహారాలు చేయించండి. ఓకే అమ్మా, దుర్గాదేవిని ఆరాధించాలి. కళ్యాణ గడియలు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్గా చదువుకోమని చెప్పండి. ఆ అమ్మాయిలో మంచి స్థితి వస్తుంది, జాబ్ మార్పు వస్తుంది, పెళ్ళి అవుతుంది. ఓకేనమ్మా, మంచిదండి. సో సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు శరవణ్ గురు గారు. శరవణ్. ఓకే, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే తెలుసుకోవాలి. పుట్టిన తేదీలు చెప్పండి. నా పుట్టిన తేదీ 24/11/1993 మధ్యాహ్నం 3:44 సార్. ఎక్కడ పుట్టారు? విశాఖపట్నంలో పుట్టాం సార్. ఉత్తరాభద్ర 4వ పాదంలో పుట్టారు. అవును సార్. మీనరాశి అంటారు, లగ్నం మేష లగ్నం. అవును సార్. మేషలగ్న జాతకులకు శని స్వక్షేత్రం ఉన్నప్పటికి కూడాను ఏమవుతుందంటే గురు బుధ శుక్రుల యొక్క కలయిక చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, ఎదుగుదల అనుకున్నట్టుగా రాకపోవడం, ఖర్చులు విపరీతంగా ఉంటాయి, ఇతరులతో మోసగించబడటమా, లేకపోతే మీ పనితనాన్ని వాడుకుంటాం, ఇలాంటివి జరుగుతాయి. తర్వాత రవి కుజ రాహుల కలయిక ఏమవుతుందంటే యాక్చువల్గా మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకుని మంచి ఉద్యోగాన్ని పొందాలి. ఎప్పుడైతే గురు బుద్ధులు కలిసి ఉంటారో ఈ రవి కుజుల యొక్క స్థితి ఏమవుతుంది, మన ప్రణాళికలన్నీ తారుమారు అవుతాయి.
మొండివాడిగానే నిలిచిపోతారు. దానివల్ల ఏమవుతాయి, ఫలితాలు భిన్నంగా వస్తున్నాయి. దానికి కానీ మీరు ఏం చేయాలంటే బుధ రవి రాహు చంద్రులకి పరిహారం రోజు చేయండి. లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించండి, మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి. పరిహారం అంటే ఏం చేయమంటారు గురు? రోజు శ్లోకాలు చేసుకోవాలి. మీరు ఏం చేస్తుంటారు? నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను సార్. ఓకే, పొద్దుట 6 చదువుకోవాలి శ్లోకాలు. అవును సార్. నా గురించి అంటే మ్యారేజ్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు. ఓకే, ఇప్పుడు మ్యారేజ్ డిలే అవ్వడానికి గల కారణాలు కూడా ఈ కాంబినేషన్సే. అవును సార్. ఈ మధ్య ప్రాపర్టీ ఏమి కొన్నారు లాస్ట్ ఇయర్లో? వెహికల్ కానీ ప్రాపర్టీస్ కానీ? ఏమీ కొనలేదు. 24 ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ఏమన్నా? అలా ఏం లేదా? ఏమీ కొనలేదు గురుగారు. ఇప్పుడు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని అడుగుతున్నాను నేను. మీ జాతకరీత్యా గృహయోగము వాహన యోగం నడుస్తున్నాయి ఇప్పుడు. ఎప్పటి నుండి? 2024 ఆగస్టు నుండి. ఒకటి పెళ్లి యోగం కూడా నడుస్తుంది. పెళ్లి ఆలస్యం అవడానికి కారణాలు బుధ రవి రాహు చంద్రులు. ఈ శ్లోకాలు చేయటం, మీరు వైజాగ్లో ఉన్నారు కాబట్టి సింహాచలం కళ్యాణం చేయించండి స్వామివారికి, పెళ్ళి అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ మ్యారేజ్ అయితే మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అంటారు గురుగారు? ఇప్పుడు చూడండి, మ్యారేజ్ లైఫ్ అనేది జాతకాన్ని బట్టి పూర్తిగా నడవదండి, యాటిట్యూడ్ బట్టి నడుస్తూ ఉంటుంది. అర్థమైందా? అందువల్ల మీ జాతకం బాగుంది, శుక్రుడు స్వక్షేత్రం ఉన్నాడు కాబట్టి మంచి అమ్మాయి రావాలి. కాకపోతే మీకు ఉన్నటువంటి డెసిషన్స్, మీరు తీసుకునే డెసిషన్స్, అగ్రెసివ్ డెసిషన్స్ ఇలాంటివి మీ యాటిట్యూడ్ మ్యారేజ్ లైఫ్లో ఇబ్బంది కలిగించవచ్చు. అది ఆప్టిమైజ్ చేసుకోండి, కొద్దిగా నిదానంగా ఉన్న అమ్మాయిని తెచ్చుకోండి. ఓకే? ఎందుకంటే ఇది కొద్దిగా మీది యాక్సిడెంట్ ప్రోన్ చాట్ అండి, తరచుగా యాక్సిడెంట్స్ అవడానికి అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. సరేనా? అంటే గురుగారు అర్థం కాలేదు గురుగారు. యాక్సిడెంట్స్ అంటే కింద పట్టడం, బండి మీద వెళ్ళినప్పుడు ఇలాంటి జరగడానికి ఆల్రెడీ నాకు 2021లో చాలా మేజర్ యాక్సిడెంట్ అయింది గురుగారు. అది యాక్సిడెంట్ ప్రోన్ చాట్. మరలా మీకు 26 ఏప్రిల్ తర్వాత చూపిస్తుంది. 2026 ఏప్రిల్ తర్వాత ఆయుర్దం బలంగా ఉంది. ఇక భయపడమని నేను చెప్పట్లేదు. అందువల్ల మనం వెహికల్ మీద వెళ్తే హెల్మెట్ పెట్టుకోవడం. సపోజ్ వైజాగ్ నుంచి అరకు వెళ్ళిపోతున్నారు అనుకోండి, వ్యాలీలో వెళ్ళకుండా బస్సులో వెళ్ళటం, ట్రైన్లో వెళ్ళటం, ఇలాంటి తీసుకోవాలి, రిస్క్ తీసుకోకూడదు. తర్వాత ఇప్పుడు మనకి చార్ధామ్ యాత్రలు వెళ్ళిపోతూ ఉంటాం, అలాంటప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. అవన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. ఓకే? దానికి రెమెడీ ఇది. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోవడం వల్ల పాజిటివ్ అవుతుంది. డబ్బు ఉందాన్ని బట్టి జపాలు చేయించుకోండి. గురుగారు నాకు ప్రమోషన్ రావాల్సింది గురుగారు, ఒక 1 year బ్యాక్. అది చేతి వరకు వచ్చిపోయింది. ఇప్పుడు వస్తుంది ప్రమోషన్, ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 23 ఆగస్టులో రావాలి, 2023 ఆగస్టులో ప్రమోషన్ ఉంది. కానీ రవి రాహుల్ కలయికన ప్రమోషన్ మిస్ అయింది. ఏ డిపార్ట్మెంట్ మీరు? నేను మెకానికల్ డిపార్ట్మెంట్. ఓకే అండి, నేను చెప్పినది చేయండి, ప్రమోషన్ వస్తుంది. ఇప్పుడు పెళ్లి గడైతే నడుస్తుంది బాబు, పెళ్లి చేసుకోండి అని జాగ్రత్త తీసుకోండి. సరేనా? ఈ శ్లోకాలు తెల్లవారు 6 గంటలకు చదువుకోండి. 6 లోపు చదువుకోండి, ఫలితాలు బాగా కనిపిస్తాయి నీకు. సరే, ప్రతిదీ పాజిటివ్గా ఉంటుంది. సరే, ఓకే? నమస్కారం. జై గురుదత్త అండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదత్త, నమస్కారం అండి. సార్ నమస్తే గురువు గారు. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు ఆదిలక్ష్మి అండి. అమ్మా చెప్పండి. ఆదిలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. ఎవరి గురించి తెలుసుకోవాలి ఆదిలక్ష్మి గారు? మా పాప బాబు ఇద్దరు గురించి. చెప్పండి. బాబు పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. బాబు పేరు తాడిపెట్టి డూండి కృష్ణతేజ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 19/8/2009. టైం అమ్మా? 11:54 సార్, నైట్, వెడ్నెస్డే రోజు నైట్. ఓకే, ఎక్కడ పుట్టాడు? మన తెనాలి సార్, గుంటూరు డిస్ట్రిక్ట్ గవర్నమెంట్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి కృష్ణతేజ ఆశ్లేష నక్షత్రం, 3వ పాదం, వృషభ లగ్నం, కర్కాటక రాశిలో పుట్టాడు మీ అబ్బాయి. వీళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు, ఎక్కడ ఉంటారు? ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటారు. ఓకే. చూడమ్మా, వృషభ లగ్నంలో పుట్టాడు మీ అబ్బాయి, రాశి కర్కాటక రాశి. బాబు జాతకరీత్యా శని బుధులు చాలా బలంగా ఉన్నాడు, రవి కూడా బాగున్నారు. కావున విద్యాయోగాలు అన్నీ బాగుంటాయి. ప్రస్తుతం నడుస్తుంది శుక్ర మహాదశ. శుక్రుడు కూడా బలంగా ఉండటం వల్ల లగ్జరీస్ లైఫ్, విద్యాయోగాలు వస్తాయి. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటమ్మా, చంద్రుడు బలహీనంగా ఉన్నాడు, కేతుతో కలవడం వల్ల ఇంపల్సివ్నెస్ వస్తుంది. కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏకాగ్రత లోపించడము, స్థిరంగా ఉండలేకపోవడానికి కారణం అవుతుంది. చదివిన పాఠ్యాంశాలని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయలేకపోవడానికి గల కారణం చంద్రకేతు యొక్క కలయిక అవుతుంది. తర్వాత గురువు పైన కుజ దృష్టి వల్ల ఏమవుతుంది, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. చదివిన పాఠ్యాంశాలు చెప్పాలనుకున్నప్పుడు కంబషన్, మైండ్లో అంతా బ్లాక్ అయిపోయినట్టు అయిపోతుంది. దానివల్ల ఆ అబ్బాయిని కన్విన్స్ చేయడం కష్టం అవుతుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. కావున చంద్ర కుజ గురువులు శ్లోకాలు చదవమని చెప్పండి రోజు. మీ డౌట్ ఏం చెప్పండి? అదే సార్, వాడు చదువు ఎట్లా ఉంటుందా ఏంటదా? ఇప్పుడు ఏ క్లాస్ అవుతున్నాడు? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్. ఫస్ట్ ఇయర్. ఎంపీసీ ఇప్పించారా?
ఎంఈసీ సార్ ఎంఈసీ. ఓకే. ఎక్కడ హైదరాబాద్లోనమ్మా? హైదరాబాద్ లో. ఓకే. ఈ అబ్బాయి బాగా చదువుతాడు, మంచి గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయమ్మా, వాటిని కరెక్ట్ చేసుకోండి. చంద్ర కుజ గురుడికి శ్లోకాలు చేయించండి. ఎంఈసీ తర్వాత ఏమనుకుంటున్నారు? సిఏ చేద్దాం అనుకుంటున్నాను. సిఏ ఛాన్సెస్ ఉన్నాయి, కాకపోతే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. అబ్బాయి ప్రాక్టీస్ చేయడు. కొద్దిగా అది మా అలవాటు చేసుకోమని చెప్పండి, రైటింగ్ హ్యాబిట్స్ పెంచుకోమని చెప్పండి. డెఫినెట్గా అబ్బాయి సిఏ కంప్లీట్ అవుతుంది. ఓకే, చెప్పండి. పాప పేరు పావని సార్, తాడిపెట్టి పావని. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ 12/10/2004. టైం అమ్మా? 1:10 సార్, మధ్యాహ్నం. ఓకే. మంగళవారం మధ్యాహ్నం 1:10. ఎక్కడ పుట్టారు? తెనాలి అబ్బాయి కూడా? అమ్మాయి కూడా? లేదు సార్, గవర్నమెంట్. మీరు ఉండేది హైదరాబాద్? అవును సార్. ఉత్తరా నక్షత్రం, 2వ పాదం, కన్యా రాశి, మకర లగ్నంలో పుట్టిందమ్మా. పాప జాతకరీత్యా ప్రస్తుతం రాహు యొక్క మహర్దశ నడుస్తుంది. జాతకరీత్యా తీసుకోవాల్సింది ఏంటమ్మా, రవి గురు శుక్రుడికి శ్లోకాలు అలవాటు చేయండి అమ్మాయికి. ఎందుకు చేయాలంటే జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతం నడుస్తుంది రాహుదశ మంచిదైనప్పటికి కూడా పాప జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నారు. దానివల్ల వృత్తిపరంగా అనుకున్నటువంటి అభివృద్ధి రాకపోవడం, మంచి జాబ్ లభించకపోవడానికి కారణం అవుతారు. 4th ఇయర్లో ఉందా? 4th 2లో ఉంది అమ్మాయి? ఏంటి 4th ఇయర్? ఈసీయా? ఎంఐ జాతకరీత్యా గురు రవి శుక్రులు గట్టిగా శ్లోకాలు చేయించండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే. తర్వాత మీరు సహజంగా ప్రతి ఒక్కరికి కూడా ఆడపిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, గైనిక్ ఇష్యూస్, పిసిఓడి ఇలాంటివి ఎంఐకి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. బాగా లావ్ అయిపోవడానికి కూడా కారణం అవుతారు, బొద్దుగా అంటారు కదా. అందువల్ల అవి కేర్ తీసుకోండి. ఓకే, రాకుండా జాగ్రత్త పడండి. ఒకసారి వస్తే ఇబ్బంది పడతారు, ఎందుకంటే 9వ స్థానంలో గురు కుజ రవి చంద్రులు కలిసి ఉన్నారు కావున ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. ఓకే, మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. అదే సార్, పాప గవర్నమెంట్ దానికి ప్రిపేర్ అవుదామమ్మా, ఏదైనా అప్లై చేద్దాం అంటుంది. ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే ఏం రాస్తుంది? సిఎస్ఎస్సి అంటే ఏమి ఇప్పుడు 4th ఇయర్ చదువుతుంది కదా, నెక్స్ట్ ఇయర్ ఏమో పడుతున్నాయి అంటే ఎంఆర్ఓ కానీ ఇట్లా గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తాం అనుకుంటుంది. చూడండి, ఈ అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ ఉంది. ఓకే, అందుకని ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మంచి కోచింగ్ సెంటర్లో ఇప్పించాలి. తర్వాత 3-4 ఇయర్స్ అమ్మ ఫ్రెండ్స్కి దూరంగా ఉండాలి. ఈ 3 ఇయర్స్ కొద్దిగా కష్టపడి చదవాలి. ఓకే, మంచిదమ్మా. జయగురుత్తం. సమస్య పరిష్కారంలో మరొక లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత్త, నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు శివరామ్, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలి బాబు? నా గురించి. పుట్టిన వివరాలు చెప్పండి. 15/4/2002. 2002. టైం బాబు? 4:30 PM. ఎక్కడ పుట్టే? వరంగలేనా? వరంగల్. కృతికా నక్షత్రం, 2వ పాదం, వృషభ రాశి, కన్యా లగ్నం. ప్రస్తుతం నడుస్తుంది రాహు మహర్దశ, మీకు మంచిదే. అయితే ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి అంటే టాలెంట్ ఉన్నప్పటికి కూడా మంచి స్థితి, మంచి ఉద్యోగం లభించకపోవడానికి కారణాల్లో మీకు శని రవి కుజ బుధులు, శని రవి కుజ బుధుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించండి, అంతా మంచి అవుతుంది. ఓకే, మీ డౌట్ ఏంటి చెప్పండి. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన గురుగారు, 1 year అవుతుంది. దాంట్లో కొంచెం. ఏ బిజినెస్? స్ట్రీట్ లైట్ సెంటర్ లైట్ సప్లై చేస్తాం. స్ట్రీట్ లైట్ సెంటర్ లైట్ సప్లై చేస్తాం. స్ట్రీట్ లైట్ సెంటర్ లైట్స్. ఏం చదువుకున్నావు నువ్వు? నేను ఐటీఐ కంప్లీట్ చేసాను. ఐటీఐ కంప్లీట్ చేస్తావు. ఓకే ఓకే. ఈ సప్లై చేస్తావు, సర్వీస్ చేస్తుంటావు, సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటావు. డౌట్ ఏం చెప్పండి. దాంట్లో కొంచెం నాకు మంచి అనిపించట్లేదు, అంత బాగా జరగట్లేదు అని. ఓకే, మళ్ళీ ఏమనుకుంటున్నావు? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? అయితే దాన్ని కంటిన్యూ చేద్దాం ఏమన్నా. మరి కంటిన్యూ చేయి. ఇంకేం వచ్చు నీకు? నువ్వేం చేసావు? ఐటీఐ ఏం చదివావు? ఫిట్టర్ చేశాను. ఫిట్టర్ చేసావు. ఓకే, ఇంకా మీకు దానికి సంబంధించినటువంటిది ఏదైనా పెట్టుకో. ఇప్పుడు స్ట్రీట్ లైట్లు ఇస్తున్నావు కదా, ఫిట్టర్ అంటే లేత్ మిషన్ ఏమి చేస్తారు అదే కదా, లేత్ మిషన్ మీద చేయటం, ఫౌండరీ వర్క్స్ అవే కదా. అవును. అలాంటిది ఏదైనా పెట్టుకో ఒకటి. ఓకే, ఇది రన్ చేయి, డెఫినెట్గా నీకు కలిసి వస్తుంది. దీని మీద పెద్ద పెట్టుబడి ఏం లేదు, నీ శ్రమే కదా. ఇప్పుడు ఆల్రెడీ పెట్టేసి ఉంటావు పెట్టుబడి, శ్రమే కాబట్టి అది కంటిన్యూ చేస్తూ ఉండు. దీనికి సంబంధించింది, ఫౌండరీకి సంబంధించి చిన్నది పెట్టుకో స్టార్టింగ్, డెఫినెట్గా వస్తుంది. ఆల్రెడీ టాలెంట్ ఉంది, ఇది స్కిల్ ఉంది కాబట్టి, మీకు ఐటీఐ స్కిల్ ఉంది కాబట్టి అలాంటిది దానికి సంబంధించిందే పెట్టాలి. ఓకే, లేదు వేరేది ఏదైనా పెడదామంటే ఆలోచన ఉంటే చెప్పు, నేను చెప్తాను. ఓకే, ఇది మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాం ఒకటి, హార్వెస్టర్. ఓకే, మన పొలాలకు సంబంధించింది. ఓకే, మరి దాంట్లో అనుభవం ఉందా మీకు? హార్వెస్టింగ్ సంబంధించి చుట్టుపక్కల మీ ఏరియాలో తీసుకోవచ్చు, ఏం కాదు. నీకంతా సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్లు బాగుంటాయి ఇట్లాంటివి. తర్వాత డైరీ ఫార్మ్స్ బాగుంటాయి, షీప్ ఫార్మ్స్ బాగుంటాయి. ఓకే, డైరీ ఫార్మ్స్, షీప్ ఫార్మ్స్. కానీ శని రవి కుజ బుధులు శ్లోకాలు చదువుకోవాలి రోజు. ఓకే, దుర్గమ్మ వారిని ఆరాధించాలి.
ఏంటంటే గురుగారు కొంచెం ఆ అప్పులలో ఉండి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఉంటాయి కదా అప్పులు ఉంటాయి. నువ్వు ఏజో చేస్తున్నావు అంటే బయట నుంచి తెచ్చే చేస్తారు కాబట్టి నేను చెప్పిన చేయి అప్పులు తీరుతాయి. ఓకే, ఓకే నీ జాతకం బాగుంది, మంచి తెలివిగలవాడివి. కాకపోతే కొంత డిఫరెంట్గా ఏంటంటే తెలియట్లా, చిన్నవాడు కాబట్టి ఆ అనుభవంలో కానీ ఒకటి కొన్ని సందర్భాల్లో నీ వినవు కూడా అగ్రెసివ్గా వెళ్ళిపోతావు. ఇప్పుడు మీ అమ్మగారు ఎవరైనా చెప్పినా సరే, అరే ఇప్పుడు చాలా ఈ బిజినెస్ వచ్చింది కాబట్టి ఎంతవరకు చాలు మనం అంటే కాదు ఇంకో రూపాయి ఎక్కువ తీసుకొచ్చి పెడతావు చూసావా, నష్టపోతున్నావు. దాన్ని అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అగ్రెసివ్గా వెళ్ళడానికి కారణాలు ఏంటంటే శని కుజ రాహు యొక్క కలయిక. అవి పరిహారాలు చేసుకోవడం వల్ల నీకు అగ్రెషన్ తగ్గుతుంది. ఎప్పుడు ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎవరైనా చెప్పినా వినాలనిపిస్తుంది, ఆగుతావు, అప్పుడు అయిపోతుంది. నేను చెప్పినట్టు అన్ని క్లియర్ అవుతాయి. ఓకే 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 అన్నీ క్లియర్ అవుతాయి. ఒక చిన్న వయసులో నువ్వు స్థలం కూడా కొంటావు, అర్థమైందా? అందుకని నేను చెప్పింది మంచిది. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. గురుగారు నమస్తే. అమ్మా నమస్కారం అమ్మా. నా పేరు కావ్య గురుగారు. నా పేరు అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా కావ్య గారు? మీరు నా గురించే. నా పుట్టినరోజు తెలవండి. 23/9/1997 గురుగారు. 92. టైం అమ్మా? టైం ఎర్లీ మార్నింగ్ 4 o'clock గురుగారు. ఎక్కడ పుట్టారు? వైజాగ్ లోనే గురుగారు. వైజాగ్. ఆశ్లేష 1వ పాదం అవుతుంది, కర్కాటక రాశి, లగ్నం సింహ లగ్నం అమ్మ. గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా రాశారా మీరు? రాశాను గురుగారు, రీసెంట్ గా కూడా రాశాను గురుగారు. RPF లో క్వాలిఫై అయ్యాను గురుగారు. ఇంకా ఈవెంట్స్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి. పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. డిలే అవడానికి కారణాలు నేను చెప్తాను. అయితే మీ జాతకరీత్యా మీకు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే శని వలన వస్తుందమ్మా, తర్వాత చంద్రుడి వలన వస్తుంది, కేతు వలన వస్తుంది. అందువల్ల శని చంద్ర కేతు శ్లోకాలు రోజు పఠించండి. ఓకే గురుగారు. హై ప్రొఫైల్స్ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే కొంచెం తెలుసుకోవాలి. ముందు ఎవరైనా మంచి ఆస్ట్రాలజీని కలిసి ఉంటే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. మేజర్ జాతకం అంతా బాగుంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. శని చంద్ర కేతు వల్ల మనకి ఇబ్బంది. ఓకే అదే గురుగారు, మొన్న సంక్రాంతికి వేరే ఆయన్ని కలిస్తే అదే చెప్తారు గురుగారు, గురు దోషం కొంచెం ఉంది, మీరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్ళాల్సి ఉంటుంది. దోషం ఏం లేదమ్మా, దోషాలు ఏమి దాంట్లో. గురు దోషం ఆ గురువు చాలా బలంగా ఉన్నాడమ్మా, నీ దాంట్లో అసలు దోషాలే లేవు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే శని చంద్రుల యొక్క పరస్పర దృష్టిలు. శని చంద్ర పరస్పర దృష్టిలు ఏమవుతాయంటే ఈ జాతకానికి ఆందోళన ఎక్కువ, నీ మీద నీకు నమ్మకం తక్కువ, ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. దీనివల్ల నువ్వు ఎదగలేకపోతున్నావు. అంటే నేను ఇప్పుడు సక్సెస్ అయిపోతాం అనుకున్నప్పుడు నిజంగా అవుతామా లేదా అని థాట్ ఏదవుతుందో అది మిమ్మల్ని బలహీనపరుస్తుంది. కేతువు ఎందుకంటే కొన్ని సందర్భాలు ఇంపల్సివ్ అయిపోతారు. అది కోపం అనుకోండి, అలాగే ఆడపిల్లలకు వచ్చేటువంటి గైనిక్ ఇష్యూస్కి వీటన్నిటికి కూడా కేతు అవుతున్నాడు. హార్మోన్ ఇష్యూస్కి, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్కి, దానికోసం కేతు చేసుకోవాలి. అందువల్ల శని చంద్ర కేతు శ్లోకాలు చదువుకోండి. జాతకం అంతా బాగుంది, టెన్షన్. గురువు చాలా బలంగా ఉన్నాడు. విత్ ఇన్ నో టైం అమ్మా, అసలు ఈ పాటికలు గవర్నమెంట్ జాబ్లో ఉండాలి. విత్ ఇన్ నో టైం అని చెప్తున్నాను. ఓకే, ఇవి చేసుకోండి, వస్తుంది. ఓకే, ఎందుకంటే ఈ పాటికలు మీకు గవర్నమెంట్ జాబ్లో ఉండాలి. ఎప్పుడు లోపల అంటే ఆల్రెడీ ఉంది యోగం. ఆ యోగం పాడైపోయేదానికి కారణాలు నేను చెప్తున్నాను. మీ చేయండి, వచ్చేస్తుంది జాబ్. ఓకేమా, చెప్పండి. 2010 మీరు అన్న 2015, 19లో గవర్నమెంట్ జాబ్ ఉంది. 15 అంటే 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎందుకు రాలేదు అంటే అమ్మా జాతకంలో యోగం ఉండటం వేరు. ఓకే, ఆ యోగం అనేది అనుభవం రావడానికి అనేక రకాల ఆటంకాలు ఉంటాయి. అర్థమవుతుందా? వాటిని మనం తెలుసుకోగలగాలి. ఓకే, మేము రెగ్యులర్గా ఓకే 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 అమ్మా, ఏం చేయండి అమ్మా, రెగ్యులర్గా చేయండి. మ్యారేజ్ అయిపోతుంది, మ్యారేజ్ కూడా అయిపోతుంది. ఓకే, మ్యారేజ్ డిలే అవ్వడానికి కారణం ఏంటి చెప్పనా? మీ జాబ్ వచ్చే పెళ్లి చేసుకోవాలనుకుంటారు కాబట్టి అంతే. అదే డిలే అంతే. మ్యారేజ్ కూడా అయిపోతుంది, ఇప్పుడు అయిపోతుంది. జాబ్ వచ్చేస్తుంది, మ్యారేజ్ అయిపోతుంది. చూస్తున్నారు సంబంధాలు? ఓకే అమ్మా, జాతకం అంతా బాగుందమ్మా, ఎక్కడ ఇబ్బందులు లేవు. సరేనా? ఇంకేం సందేహాలు ఉన్నాయా? ఇంకేం లేదు గురుగారు, జాబ్ పెళ్ళే గురుగారు. రెండు అయిపోతాయి. ఎందుకు మ్యారేజ్ డిలే అయిందంటే మీ జాబ్ వచ్చి పెళ్లి గడే చెప్తున్నా. 15, 16, 17, 18, 19లో నడిచింది 4 years. మనం వద్దనుకున్నాం. ఎందుకు వద్దు అనుకుని ఉంటారు? ఉద్యోగం రావాలి, సెటిల్ అవ్వాలి అని. అక్కడ కళ్యాణ్ గడి అయిపోయింది. మరలా మనకి ఎప్పుడు వచ్చింది? 21లో వచ్చింది కళ్యాణ్ గడియ. అది కూడా మళ్ళీ మనం వద్దనుకున్నాం. మరలా ఇప్పుడు నడుస్తూనే ఉంది కళ్యాణ్ గడియ. 26కు పక్క అన్ని క్లియర్ అయిపోతాయి. ఈ రెండింటికి జాబు, పెళ్లి అన్ని క్లియర్ అయిపోతాయి. ఓకే, సరేనా? శ్లోకాలు అయితే చేయండి రోజు. మంచిదండి, శుభమండి. జాగ్రత్త. వ్యూస్తు సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు సత్యవతి. అమ్మా, అయితే మా అబ్బాయి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అబ్బాయి పుట్టిన తేదీరాలు చెప్పండి, పేరు, పుట్టిన తేదీరాలు. 16వ తారీఖు 2వ నెల 2010 అండి. ఓకే అమ్మా, టైం అమ్మా? టైము సాయంత్రము 6:40 నిమిషాలకండి. ఎక్కడ పుట్టాడమ్మా?
బొబ్బులండి, బొబ్బుల్లో పుట్టిండు అబ్బాయి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. సింహలగ్నం అంటారు, రాశి మీనరాశి. ప్రస్తుతం ఆ అబ్బాయికి నడుస్తున్న దశ ఏంటంటే శని మహర్దశ నడుస్తుంది. ఈ జాతకానికి శని కుజుల యొక్క పాపకత్రి యోగాల వలన ఒకటి ఆరోగ్యం మీద, ఏకాగ్రత మీద, తరచుగా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు, కింద పట్టాలాంటివి మీద ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దానివల్ల సక్సెస్ అనేది మనకి పూర్తిగా కనిపించలేదు. మాట కూడా ఏంటంటే పూర్తిగా వ్యక్తపరచలేకపోవడం, టెన్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దానికి గాను శని కుజ చంద్రులకి పరిహారాలు చేయించండి రెగ్యులర్గా. చేయటం వల్ల అబ్బాయిలో మార్పు వస్తుంది. దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? చదువు గురించేనండి. ఇప్పుడు అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. ఓకే. అయితేమో ఎట్లా తర్వాత ఇంటర్ ఏది తీసుకోవాలి ఏంటని మాకు. ఇప్పుడు చూడండి 10th క్లాస్ ఏమైనా అయిపోతాయమ్మా. ఏమనుకుంటున్నాడు అబ్బాయి, ఏం తీసుకోవాలనుకుంటున్నాడు? ఎంపీసీ అనుకుంటాడు నాకు తెలిసి. ఎంపీసీ అనుకుంటున్నామండి. అంతే. ఓకే, అది చేయించండి, ఏం కాదమ్మా. జాతకంలో ఏంటంటే రవి గురువులకి స్థితి బాగుంది కాబట్టి డెఫినెట్గా గట్టెక్కుతాడు, అన్నీ బాగుంటాయి. కానీ శని కుజ చంద్రులకి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. ఓకే, ఎగ్జాక్ట్ టైంలో కొద్ది కేర్ తీసుకోండి. ఇప్పుడు నడుస్తున్న పీరియడ్ అలాంటిది. పైగా 10th క్లాస్ అనగానే మీరు అందరూ ప్రెషర్ పెడతారు కాబట్టి కొద్ది కేర్ తీసుకోండి, సరేనా? ఓకే, మంచిదండి. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలాలైనా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. హలో, నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా, మీ డౌట్లు ఏంటి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. నా పేరు ఉమాదేవి. ఉమాదేవి. పుట్టిన తేదీ ఎవరండి? పుట్టిన తేదీ ఏప్రిల్ 30, 2002 గురుగారు. 2002. టైం అమ్మా? నైట్ 12:10కి. 00:10. తెల్లారితే 30వ తేదీయా? తెల్లారితే May 1st. అది చెప్పాలి మీరు. 1 May 2002, 00:10. ఎక్కడ పుట్టారు? ప్రొద్దుటూరు. మూలా నక్షత్రం 2వ పాదం, ధనురాశి, మకర లగ్నంలో పుట్టారమ్మా. ప్రస్తుతం నడుస్తున్న శుక్ర మహాదశ. శుక్రుడు చాలా బలంగా ఉన్నారు. అయితే ఫలితాలు మనకి ఎందుకు భిన్నంగా వస్తాయంటే ఈ గ్రహాలకి రాహు, చంద్ర, రవి గ్రహాల వలన మనకి ఇబ్బందులు వస్తాయి. రాహు వలన ఇందా చెప్పిన యోగాలన్నీ కూడా బలహీనపడతాయి. రవి వలన సుఖయోగాలు బలహీనపడతాయి. చంద్రుడి వలన మానసికంగా ఏకాగ్రత లోపించడం, అనుకున్న పనులు లాక్కుపోవడం, ఇతరులతో రాంగ్ గైడెన్స్ లభించడానికి కారణం అవుతుంది. అందువల్ల చంద్ర, రవి, రాహుకి శ్లోకాలు చేయండి రోజు. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. అదే జాబ్ గురించి గురుగారు. ఏం చేస్తున్నారు, ఏం చదువుకున్నారు, ఏం ట్రై చేస్తున్నారు జాబ్లు? బీటెక్ అయిపోయింది, 2nd ఇయర్. ఇప్పుడు ఇంకా సెర్చింగ్ ఉన్న, జాబ్ సెర్చింగ్. ఓకే, నేను చెప్పిన శ్లోకాలు చేయండి. ఓకే, జాతకం అంతా బాగుందమ్మా, దోషాలు ఏం లేవు. చిన్న చిన్నపాటి ఇబ్బందులు శని రాహు యొక్క కుజుడు యొక్క కలయిక వలన మనకి ఇబ్బంది ఒకటి. రాహు, రవి, చంద్రుల శ్లోకాలు పఠించండి. రాహు, చంద్ర, రవి శ్లోకాలు పఠించండి. దుర్గమ్మ వారిని ఆరాధించండి. డెఫినెట్గా జాబ్ వచ్చేస్తుంది. ఓకే, మంచిదండి. సో సమస్య పరిష్కారంలో మరో కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి గురుగారు. అమ్మా, పుట్టిన తేదీలు చెప్పండి. 2002 10 11 నెల సార్. 10వ తేదీ 11వ నెల 2002. అవును. టైం అమ్మా? 8:05 ఉదయం అమ్మా, సాయంత్రం 8:05. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదంలో పుట్టారు. అవును గురు. మిథున లగ్నం అంటారు, రాశి మకర రాశి. అవును. ప్రస్తుతం నడిచేటువంటి దశ మనకు అంత అనుకూలంగా లేదు. ఇప్పుడని కాదండి, గత కొంతకాలంగా నడిచే దశలు 2013 నుంచి కూడా పెద్ద గొప్ప దశలు ఏం రావట్లేదు. అవి కొంత చికాకుని, అనుకున్న పనులు అవ్వకుండా అవుతాయి. తెలివితేటలు ఉంటాయి, మంచి యోగాలు ఉన్నాయి. బుధ శుక్రుల యొక్క స్థితి అంతా బాగున్నప్పటికి కూడా మీకు శని కుజ రాహు వలన, శని కుజ రాహు రవి వలన అనుకున్న స్థితి లభించడం లేదు. పైగా ఇప్పుడు నడిచేటువంటి దశ అంత అనుకూలంగా లేదు. దానికి కారణం మీరు శని కుజ రాహు రవికి శ్లోకాలు పఠించండి. మీరు ఈ శ్లోకాలు చేస్తూ అమ్మవారిని ఆరాధించండి. తప్పనిసరిగా త్రిపురాంతకం దగ్గరే కదా మీకు, వెళ్తుండండి ఎప్పుడన్నా. ఓకే, మీ డౌట్ ఏం చెప్పండి. మ్యారేజ్, జాబ్ అని రెండు. ఇప్పుడు ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ సార్, బిఎస్సి. ఓకే, జాబ్ ట్రై చేయలేదా? ట్రై చేస్తున్నాను కానీ రావట్లేదు సార్. అంటే మీరు ఎక్కడ చిలకూరుపేటలో ట్రై చేస్తున్నారా లేదా ఎలాగా? లేదు, హైదరాబాద్. ఓకే ఓకే, ఏం జాబ్ ట్రై చేశారు? అబ్రాడ్ వెళ్ళడానికి ఏదైనా సెట్ అవుతుంది. ఛాన్సెస్ బలంగా ఉన్నాయి, కానీ డిగ్రీతో అబ్రాడ్ ఏం వెళ్తారు అని ఇబ్బందులే కదా. అవును సార్, కానీ ఐర్లాండ్ ప్లాన్ చేస్తున్నారా? ఐర్లాండ్ కానీ జర్మనీ కానీ. జర్మనీ అయితే కష్టం అవుతుంది, పెళ్ళవడం కూడా కష్టం. ఐర్లాండ్ అయితే చేయొచ్చు, కానీ ఈ డిగ్రీతో ఏం చేద్దాం? అక్కడికి వెళ్ళి ఏం చదువుతారు? ఎంఎస్ చేస్తారా? ఎంఎస్ మల్టీమీడియా చేద్దాం. మళ్ళీ దెబ్బతింటావమ్మా.
మల్టీమీడియా బయట రియాలిటీలో అసలు లేదమ్మా. ఎంతమంది ఉన్నారు తెలుసా? అది ఈజీ అని నేను అన్న, కానీ చాలామంది పిల్లలు ఉన్నారు యూఎస్లో, యూకేలో చదివిన వాళ్ళంతా కూడా 1% జాబ్స్లో సక్సెస్ అవుతున్నారు. బాగా డబ్బు ఉన్నోళ్ళు ఏదో పెట్టుకుని అది చేసుకుంటున్నారు, కానీ అవకాశాలు ఉన్నాయి, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి కూడా అయితే చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది ఇప్పుడు. కానీ పెళ్ళి అనగానే డిగ్రీ విజువల్ ఎఫెక్ట్స్ అంటే పెళ్లి చేసుకోరు ఎవరు. మినిమం బీటెక్ అడుగుతారు అందరూ బయట. ఇప్పుడు చాలా గొడవ లొల్లు అవుతుంది అనమాట. అందుకని చూస్తున్నారు సంబంధాలు మీ ఇంట్లో? అంటే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు సార్, అందరూ అయితే చెప్తున్నారు. పెళ్లిగడైతే 2022 నుంచి నడుస్తుంది. ఓకే, ఓకే. అది ప్రయత్నం అయితే చేయండి. చదువుకునే సబ్జెక్ట్ విదేశాలకు వెళ్ళే యోగాలు ఉన్నాయి, కాకపోతే మీరు ప్లాన్ చేసుకుని జాగ్రత్త చేసుకోండి. ఓకే, ఐర్లాండ్లో ఎడ్యుకేషన్, జర్మనీలో ఎడ్యుకేషన్ వేస్ట్. అన్లెస్ అంటిల్ మీరు జర్మనీ వెళ్ళాలంటే బీటెక్ మెకానికల్ చేసుకునో, లేకపోతే న్యూరల్ నెట్వర్క్స్ మీద, రోబోటిక్స్ వీటి మీద ట్రై చేసుకోవడం బెటరు. ఐర్లాండ్ ఎడ్యుకేషన్ వెళ్ళి మళ్ళీ ఎంఎస్ 1 year 1.5 కోర్స్ చేసుకుని వేస్ట్ అక్కడ. ఓకే, కానీ మీరు ప్రాసెస్ మార్చుకోండి, వేరే ఫీల్డ్కి మారండి. మీరు ఎంబీఏ డేటా సైన్స్ కానీ, ఎంబీఏ ఫినాన్స్ కానీ, లేకపోతే ఏదైనా ఫారెన్ లాంగ్వేజ్, లింగ్విస్టిక్స్కు ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకుని ప్రొఫైల్ మార్చుకోండి. ఓకే, వాటిలో కష్టం అవుతుంది. లేదు, లీగల్ స్టడీస్ చేయండి. ఓకే, అలా చేయండి, మీకు కలిసి వస్తుంది, బాగుంటుంది. ఈ మల్టీమీడియా వీటి మీద నాకు తెలిసి నన్ను ఎంతోమంది కలుస్తుంటారు. ₹1,00,00,000 పెట్టి చదివిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర. పిల్లలు వస్తూ ఉంటారు, నేను ముందు చెప్పి నేను కూడా వెళ్ళి ఉంటారు. అదొకటి, పైలట్ ఒకటి, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉంటాయమ్మా తెలియకుండా. ఓకే, చూడండి, మీకు కాదు కూడా చేస్తాను, చేయండి. ఫారెన్ వెళ్ళే యోగాలు అయితే ఉన్నాయి, విదేశాలకు వెళ్ళే యోగాలు ఉన్నాయి. ఇప్పుడు కళ్యాణ్ గారు నడుస్తుంది, కొద్దిగా జాగ్రత్త చూసుకుని పెళ్లి చేసుకోండి. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మా తెనాలి సార్. ఎవరి గురించి తెలుసుకోవాలి సార్ మీరు? మా అబ్బాయి గురించి సార్. అబ్బాయి పుట్టిన తేదీలు చెప్పండి. మార్చి 15, 2002 సార్. టైం అండి? మధ్యాహ్నం 12:45 సార్. ఎక్కడ పుట్టారు? తెనాలే సార్. చూడండి, ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదం, మిథున లగ్నంలో పుట్టాడు మీ అబ్బాయి. అవును సార్. ప్రస్తుతం అబ్బాయికి కేతు మహాదశ నడుస్తుంది. మామూలుగా జాతకరీత్యా ఏంటంటే అబ్బాయికి అన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం నడిచేటువంటి దశ 23 నుంచి అంత అనుకూలంగా లేదు. 23 నుండి ఓకే, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఉన్న ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎన్ని ఉంటాయి అన్నమాట, తెలియనటువంటి సమస్యలు. దానికి కాను శని, కుజ, కేతు, రాహు శ్లోకాలు చేయమని చెప్పండి. శని, కుజ, కేతు, రాహు శ్లోకాలు చేయమని చెప్పండి. శని, కుజ, రాహు, కేతు. అవునండి, వీళ్ళ శ్లోకాలు పొద్దున ఆలోపు చేయమని, డబ్బు ఉంటే జపాలు చేయించండి. జాతకం బాగుంది, కానీ ఈ కాంబినేషన్స్ కొంత ఇబ్బందిని పెడుతున్నాయి. మీ డౌట్ ఏం చెప్పండి సార్. సార్, పిల్లోడికి రైల్వేలో రాసుకుంటున్నాడు సార్. 10th పాస్ అయ్యి ITI చదివాడు. చదువు కూడా అంత లేదేమన్నా, ఉద్యోగం వచ్చింది అంటారా? ఉద్యోగాన్ని ట్రై చేయమనండి అన్ని. అబ్బాయి జాతకం బాగుంది, ఎక్కడ పోతుందంటే మొండితనం, ఈ చికాకులు వీటి వల్ల పోతుంది. పైగా మీ నుంచి కూడా ఆ అబ్బాయికి సరైన సపోర్ట్ లేదు, తండ్రి నుంచి కూడా పూర్తిగా. అవును సార్, నాది కూడా, నేను కూడా ఖాళీ తిరుగుతాను. అది మీ అదే మెయిన్ ప్రాబ్లం, తండ్రి వల్ల ఇబ్బందులు పడ్డారని. శ్లోకాలు చేసుకోమని చెప్పండి. ఎక్కడ చదువుకున్న ITI? మీ తెనాలి దగ్గర, చిన్నరావూరులోనా, పెదరావూరా? చిన్నరావూరు సార్. ఓకే ఓకే ఓకే. ITI ఫిట్టరా లేకపోతే మెకానికల్ ఇదా? టన్నర్ ఇచ్చారు సార్. ఓకే, యాక్చువల్గా మంచిది. ఆ పూర్వకాలంలో టాప్ ఇన్స్టిట్యూట్ అది చిన్నరావూరు అంటే. ఓకే, ఏపీలో, ఉమ్మడి రాష్ట్రంలో. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు చేయమని ఏదో దొరికిపోతుంది. రైల్వే జాబ్ అని నేను చెప్పలేను, కానీ గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. కానీ మరి ITIతో ఎలా తీసుకుంటున్నాను నాకు తెలియదు, కాబట్టి మీరు ప్రయత్నం చేయండి, సరేనా? ఓకే, కరెక్ట్ చెప్పండి. మే 7వ తారీఖు నైట్ 12:45 సార్. ఏ ఇయర్? 76 సార్. 76. 12:45. 12:45. ఎక్కడ పుట్టారు? తెనాలే సార్. మఖా నక్షత్రం 1వ పాదం అంటారు. అదే సార్. మీ జాతకంలో కూడా మీరు ఎవరు మాట వినరో, చాలా మూర్ఖులు, పెద్ద ప్రాబ్లం అది. ఓకే, అదే మేజర్ ప్రాబ్లం మీకు కూడా, ఏ విధంగా కూడాను లేదు. అందుకే మీరు ఏం చేయాలంటే, ఇప్పుడైనా ఏం చేస్తారు, గురు, రవి, కుజుడికి శ్లోకాలు పఠించండి, కొద్దిగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. ఇప్పుడు ఏం చేస్తుంటారు మీరు? ఏం చేయరు కదా, ఏం చేస్తుంటారు ఇప్పుడు? 2 సంవత్సరాల నుంచి ఉన్న పని ఎత్తేసారు సార్, ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నాను. అలా కాదు కదా, ఏదో ఒకటి చేయాలి కదా. ఎక్కడ మీరు తెనాలి చుట్టుపక్కన? తెనాలే సార్, తెనాలి. కష్టపడి ఏదో ఒకటి చేయండి, చేయకుండా ఉంటే ఎట్లాగా? మనం ఏదైనా పనికి వెళ్దామన్నా ఈ వయసులో మీకేమి ఇస్తారండి అని చెబుతున్నారు. మీరు ఏదైనా చేసుకోండి, టీ స్టాల్ పెట్టండి, లేకపోతే కూరగాయల షాప్ పెట్టండి. కూరగాయలు బాగానే ఉంటుందా సార్? బాగానే ఉండేదండి, మనం చేయడమే బతకడానికి. నువ్వు భలే ఉన్న దాంట్లో బాగుండదు, రాకెట్ సైన్స్ అని ఉందేంటి. తర్వాత టీ స్టాల్ లేకపోతే వంట ఏదైనా చేయొచ్చు.
ఓకే, మకర లగ్నం చాలా గొప్ప రాజయోగాలు ఉన్నా ఏమైంది, మీ మూర్ఖత్వం అనేది చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పాడు చేస్తుంది. అది పెద్ద ప్రాబ్లం, అది ఇబ్బంది. ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడైనా ఏముంది, చాలా ఇప్పుడు 76 అంటే పెద్ద ఏం కాదు, 50 ఏళ్ళు అయినప్పటికీ ఏం కాదు. 2 సంవత్సరాలు కష్టపడితే మీకంటే ఒక గుర్తింపు వస్తుంది. మరలా మీ డబ్బుతో ఒక చిన్న ఇల్లు కొనుక్కుంటారు, ఏదో కూడా జరుగుతుంది. నేను చెప్పింది చేయండి. జాతకంలో యోగాలు ఉన్నాయి, కానీ గైడెన్స్ లేకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు. టేస్ట్ ఏదైనా పెట్టండి, ఫుడ్ ఐటమ్స్ ఏదైనా పెట్టండి, కలిసి వస్తుంది, ఏం కాదు. కూరగాయల షాప్ పెట్టి మళ్ళీ సిగరెట్ కాల్చుకుంటూ సాయంత్రం మళ్ళీ తాగేస్తే కాదు. ఓ పద్ధతిగా చేయండి, బోల్డ్ డబ్బులు వస్తాయి. ఓకే, జాతకంలో ధనయోగాలు అన్నీ ఉన్నాయండి, మీ మూర్ఖత్వం మిమ్మల్ని పాడు చేస్తుంది. ఓకే, కొద్దిగా జాగ్రత్త తీసుకొని మీ అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. చిన్నోడు కదా, మీ అబ్బాయి చేసుకోవాల్సింది ఏంటంటే శని కుజ రాహుకేతు చేయమనండి. డెఫినెట్గా అబ్బాయికి మంచి స్థితి వస్తుంది. మీరు కూడా శ్లోకాలు చేయండి, ఏదైనా చిన్న షాప్ స్టార్ట్ చేయండి, కూరగాయల షాపా, టీ స్టాలా, లేదంటే కర్రీ పాయింట్సా, ఏదైనా చేయండి. సిన్సియర్గా చేయండి. సిన్సియర్గా అంటే ఏంటి, మళ్ళీ ముచ్చట్లు పెట్టకుండా మందు దాటాలు, సిగరెట్ దాటాలు, బ్యాచ్ని తయారు చేసి అలా కాకుండా కలిసి వస్తుంది. అర్థమైందా? డెఫినెట్గా బాగుంది. వైడూర్యం పెట్టుకున్నాను సార్ నేను. అసలు అక్కర్లేదమ్మా, అలాంటివి పెట్టుకోకండి అమ్మా. అసలు మీకు వైడ్యూర్యం వల్ల మంచి జరగదు. మీ స్టోన్స్ అక్కర్లా, మీ జాతకం చాలా. ఇంకా వైడ్యూర్యం పెట్టుకోవడం వల్ల ఇంక ఇబ్బందులు వస్తాయి, కానీ ఒరిజినల్ వైడ్యూర్యం దొరకదు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. అర్థమైందా? ఎవరు పెట్టుకున్నా కానీ ఇప్పుడు ఏ స్టోన్ పెట్టుకున్నా 90% మనకి గ్లాస్ ఫీల్డ్లు ఉంటాయి, అందువల్ల మనకి ఇబ్బంది ఏం లేదు. తీసేసేయండి, అది వైద్యం కూడదు, మీరు పెట్టుకోకూడదు. ఓకే, మంచిదండి. జయగురత అండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? సార్ మా జగిత్యాల. ఓకే, సంగంపల్లి గ్రామం. ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? మా పాప గురించి, బాబు ఇద్దరు గురించి. చెప్పండి. పాప పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. పాప పేరు అఖిల. మే 30, 2004. 2004. టైం అమ్మా? టైం ప్రొద్దున మార్నింగ్ 8:06. ఓకే, ఎక్కడ పుట్టింది? జగిత్యాల పుట్టిందమ్మా? జగిత్యాల గురుగారు. ఓకే, చూడమ్మా, అఖిల వచ్చేసి హస్త నక్షత్రం 3వ పాదంలో పుట్టిందమ్మా. మిథున లగ్నం అంటారు, రాశి కన్యా రాశి. ప్రస్తుతం రాహు దశ నడుస్తుందమ్మా, చాలా మంచి దశ. రాహు మహాదశ అమ్మాయికి మంచి యోగాన్ని ఇస్తారు. ఓకే, శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, బుధుడు లాభస్థానంలో ఉన్నారండి, చంద్రుడు కూడా చాలా బాగున్నారు, జాతకంలో బాగుంది. అయితే పాప జాతకంలో శని కుజ రవి వలన మనకేమవుతుంది, యోగాలు పోయాయి. అందువల్ల ఆవిడ రోజు శని కుజ రవికి శ్లోకాలు పఠించాలి, దుర్గమ్మవారిని ఆరాధించాలి. ఆలంపూర్ వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోండి అమ్మవారిని, ఆలంపూర్ జోగుల అమ్మవారిని దర్శనం చేసుకోండి. గురువారు ఆమెకు జాబ్ ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్, ఫస్ట్ సెమ్ అయిపోయింది, సెకండ్ సెమ్ స్టార్ట్ అవుతుంది. 4-1 అయిపోయింది, 4-2 ఇంటర్వ్యూస్ వచ్చి ఉంటాయి ఇప్పుడు. అదే ఇప్పుడు ట్రైనింగ్ అవి తీసుకుంటా అంటుంది, మరి ఎట్లుంటది ఆమె జాబ్ పరంగా? జాబ్ మంచి జాబ్ వస్తుంది, మీరేం టెన్షన్ పడద్దు అమ్మ. అయితే అదే గురువారు తెలుసుకుందామని. శని కుజ రవికి శ్లోకాలు చేయమని చెప్పండి పాపని. ఏమైనా అవకాశం ఉంటే జపాలు చేయించండి, డబ్బు ఉందని బట్టి. ఏమై మెకానికల్ లేకపోతే ఐటీయా? డాటా సైన్స్ తీసుకుంది. ఓకే, మంచిది. ఎక్కడమ్మా? హైదరాబాదేనా? హైదరాబాద్. ఓకే, మంచిది. జాతకం అంతా బాగుంది, ఏం దోషాలు పెద్దగా ఏం లేవు. గురువుగారు ఇట్లా ఇంకొక కాడ యూస్ అంటున్నారు, ఈమెకు కొంచెం అటు ఇటు అది ఇది వేరే ఆమెకు ఆలోచనలు ఏం లేవు, కానీ ఈమె జాతకంలో ఈ దోషం ఆ దోషం అంటారు. అందుకే అమ్మా నేను చెప్తా మీకు ఏ జాతకంలో దోషం ఏముందని చెప్పి ఉంటారు అంటే, కాలసర్ప దోషం ఉందని చెప్పుంటారు. ఒక మాట, మనుషులకి కాలసర్ప దోషం వర్తించదు. అది జాతకాల్లో కూడా, జాతకం పుస్తకాల్లో ఎక్కడ కూడా కాలసర్ప దోషం అనేది లేదు, పదమే లేదు. కాలసర్ప యోగం అంటారు. కాలసర్ప యోగం అనేది దేశానికి వర్తిస్తుంది. ఎలాగా 2019 నుంచి స్టార్ట్ అయింది. అందువల్ల మనకి కరోనా రావటం, యుద్ధాలు రావటం, సునామీలు రావటం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, భూకంపాలు. ఇది దేశానికి వర్తిస్తుంది, ప్రపంచానికి, విశ్వానికి, మనుషులకు వర్తించదు. అందువల్ల నువ్వు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో తరచుగా పిల్లలకి కానివ్వండి, పెద్దోళ్ళకి కానీ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, బండి మీద నుంచి పడటం జరుగుతుంది. కొందరికి మేజర్ అవుతూ ఉంటుంది, కొంతమంది తప్పించుకుంటారు, కొంతమందికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలా జరగడానికి జాతకంలో ఏమైనా సూచనలు ఉన్నాయా అంటే తప్పనిసరిగా తెలుస్తుందండి. జాతకంలో 8వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలని 6, 8, 12 అధిపతులు లగ్నంలో ఉన్న, లగ్నాధిపతి 6, 8, 12 అధిపతులతో కలిసి ఉన్న వారి ఇద్దరు యుతి చెందున్నా సరే, ఆ స్థితిగతుల్లో ఉన్నప్పుడు మనకి యాక్సిడెంట్స్ అవడానికి అవకాశాలు ఉంటాయి.
అందువల్ల ఏంటంటే యాక్సిడెంట్స్ అవుతాయి అవకాశాలు. చాలామంది ఏం చేస్తారంటే పలానా గురుగారు చెప్పారండి యాక్సిడెంట్ అవుతుందని, అందుకని వాడికి బండి కొనియట్లేదు, వాడు ఇంకా గొడవ పెడుతూనే ఉంటాడండి. యాక్సిడెంట్ అవ్వాలని రాసి పెట్టుంటే మన ఇంట్లో కుర్చీలోంచి కింద పడిపోవడం జరుగుతుంది. అయితే ఏమవుతుందంటే దాన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంటెన్సిటీ తగ్గుతుందండి. ఎందుకని ఆ పరిహారాలు చేసుకోవడం ఒకటి. తర్వాత ప్రివెన్షన్ ఈజ్ రెమెడీ. ఆస్ట్రాలజీలో ఏంటో ఉంది, ప్రివెన్షన్ ఈజ్ రెమెడీ. ఎవరికైతే ఈ అష్టమ స్థానంలో రవి కుజులు శనులు కలిసిన రాహువులు కలిసినప్పుడు ఏమవుతుంది, మేజర్ హెడ్ ఇంజరీస్ అవుతాయి. ఈరోజు ఒక జాతకం చూసాం వైజాగ్ నుంచి, ఏమంటే ఇలా అవడానికి అవకాశం జాగ్రత్త అంటే 21 ఆల్రెడీ అయ్యిందండి. రేపు పొద్దున 26 తర్వాత ఇంకోటి ఇండికేషన్ ఉంది, జాగ్రత్తగా ఉండమన్నాం. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు ట్రెక్కింగ్ ఒకటి, రివర్ రాఫ్టింగ్స్ ఒకటి, తర్వాత ఈ చార్ధామ్ లాంటి యాత్రలు అలాంటి దశలు ఉన్నప్పుడు రిస్కీ ట్రావెల్స్ ఉంటాయి. అది చార్ధామ్ అనే కాదండి, ఎక్కడికైనా సరే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళండి, స్విట్జర్లాండ్ పోనండి, ఇంకా యూఎస్ పోనండి, కెనడా వెళ్ళండి, ఎక్కడైనా ట్రెక్కింగ్, స్కీయింగ్, రివర్ రాఫ్టింగ్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నైట్ డ్రైవ్స్ అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆయుధాన్ని బేరీజ్ వేసుకుని వాళ్ళు బండి మీద వెళ్ళేవాళ్ళు, కార్లలో, ట్రైన్లో వెళ్ళటం, సేఫ్ మోడ్ ట్రావెల్స్లో వెళ్ళినట్టయితే డెఫినెట్గా మనకు ఉన్నటువంటి ఇబ్బందులు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఉంటారు పిల్లలు భవిష్యత్తు బాగుండాలని, పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు టెన్షన్గా ఉంటారు. అలాగే భార్య కూడా భర్త కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్తున్నారు, పిల్లలు తండ్రి కోసం చూస్తూ ఉంటారు. అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే చాలామంది ఏమవుతుందంటే రిస్క్ ఏం కాదని వెళ్ళిపోతుంటారు, ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. అందువలన ఎవరికైతే అష్టమంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క మహర్దశ అంతర్దశలు కానివ్వండి, అష్టమాధిపతి యొక్క దశలు అంతర్దశ నడుస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో శుభగ్రహాలు అయినప్పుడు కూడా చాలామంది అనుకుంటామంటే పాపగ్రహాలు కదా, పాపగ్రహాలు ఉన్నప్పుడు ఇబ్బంది, గురుడు మంచివాడే కదా అనుకుంటాం. పాపగ్రహాల కంటే కూడా నష్టాన్ని కలిగించేవాడు శుభగ్రహాలండి. పాపగ్రహాలు అనుకోండి ఒకసారి దెబ్బ తగులుతుంది, కాలు చేయి ఇరిగిపోతుంది, పక్కకు పెట్టిస్తారు. శుభగ్రహాలు అలా ఉండవండి, చాలా ఇబ్బందికరంగా, చాలా టఫ్. ఒక ఇబ్బంది వచ్చిందంటే, యాక్సిడెంట్ అయిందంటే దాని ద్వారా వచ్చేటువంటి రికరెన్సెస్, రిలాప్సెస్, హెల్త్ పరంగా, యాక్సిడెంట్ పరంగా వచ్చేటువంటి కోమార్బిడ్ కండిషన్స్ కానివ్వండి, ఏమైనా చాలా ఎక్కువగా ఉండడానికి కారణం అవుతుంది. అందువల్ల ఏ దశైనా కానివ్వండి, ప్రతిసారి కూడా అంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యే ముందు మనకి చిన్న ఇండికేషన్స్ వస్తాయండి. దైవం ఎప్పుడు కూడా ఒక వార్న్ అనేది ఇవ్వటం, కర్మ కూడా ఎప్పుడు ఒక వార్నింగ్ ఇస్తుంది అనమాట. ఒక మేజర్ యాక్సిడెంట్ అయ్యే ముందు 2-3 సార్లు మనం జారిపట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం ప్రామాణికత తీసుకుని, జాగ్రత్త తీసుకుని కనుక సరైన పరిహారాలు వాళ్ళు ఏం చేయాలి, మృత్యుంజయ హోమం చేసుకోవటము, డబ్బు లేని వాళ్ళు నెలకొక శనివారం ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేసుకోవటము, ఒక డబ్బును వాళ్ళు మృత్యుంజయ పాశుపతాలు చేసుకోవటం, మృత్యుంజయం చేసుకోవటం, కొన్ని సందర్భాల్లో మణి సూక్తం చేసుకోవడం వల్ల, కొన్ని సందర్భాల్లో రవి కుజులు ఇలా ఉన్నప్పుడు సౌరాష్ట్రాక్షరి ఇలాంటివి చేసుకున్నట్లయితే గ్రహాలకు అనుగ్రహం వలన, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వలన మీ కుటుంబంలో వచ్చేటువంటి ఈ యొక్క విపత్కరమైనటువంటి సడన్గా వచ్చేటువంటి ఇబ్బందులు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరైతే దివ్యదర్శనం కార్యక్రమం చూస్తుంటారో, తర్వాత పెళ్ళైన తర్వాత పెళ్లి టైంలో చాలామంది ఏం చేస్తారంటే అండి, పాయింట్లు చూస్తారు, 36 పాయింట్లు 30 వచ్చాయని చూస్తారు. కానీ ఇమీడియట్గా వచ్చేటువంటి అష్టమాధిపతి దశలు అది ఎవరు బేరీజ్ చేయరండి, పాయింట్లు చూసి పెళ్లి చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్ల, మన ఇండియన్ కంటెస్ట్లో హిందువుల్లో మన సనాతన ధర్మం చూసినట్టయితే ఆడపిల్లకి ఎందుకు జాగ్రత్త తీసుకోవాలి, నేను కూడా ఎంత తరచుగా చెప్తానంటే అండి, అమ్మాయికి ఏదైనా నష్టం జరిగిందనుకోండి, ఇద్దరు ఈక్వల్ అండి, అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఈక్వలే. కానీ అమ్మాయికి ఏదైనా నష్టం జరిగినప్పుడు భర్తకి ఏదైనా ఇబ్బంది వస్తే పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయిని ఎవరు యాక్సెప్ట్ చేయరండి, చాలా ఇబ్బంది పడతారు. అది చాలామంది ఇళ్లలో జరిగి ఉంటుంది, చూడండి 90% సఫర్ అవుతూ ఉంటారు. అందువల్ల ఆడపిల్లకి మీరు పెళ్లి చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పెళ్ళైన తర్వాత నెక్స్ట్ 5 years, మినిమం 5 years అండి ఆమె తట్టుకోవడానికి, తర్వాత ఇద్దరి మధ్య బాండింగ్, తన జాబ్లో నిలదొక్కుని ఉండడానికి నెక్స్ట్ 5 years అమ్మాయి జాతకంలో దశలు ఏంటి, తర్వాత అబ్బాయి జాతకంలో దశలు ఏంటి. ఇప్పుడు మన వైజాగ్ జాతకం ఒకటి చూసాము, ఈ అబ్బాయి జాతకంలో అష్టమంలో రవి కుజ రాహులు కలిసి ఉన్నారు, సప్తమాధిపతి షష్టాధిపతితో వ్యయాధిపతితో కలిసి ఉన్నాడు, సుఖాధిపతి 12 ఉంటున్నాడు. ఈ అబ్బాయికి మనం జాతకం చేస్తున్నప్పుడు నెక్స్ట్ కమింగ్ పీరియడ్ వచ్చేసి ఏమవుతుంది, కుజ అంతర్దశ అవుతుంది. కుజ అంతర్దశ అవుతున్నప్పుడు షష్టాధిపతితో కలిసినటువంటి శుక్రమహాదశ, ద్వితీయ సప్తమాధిపతి మారకుడు, అలాగే తృతీయ షష్టాధిపతి అనేటువంటి బుధుడితో కలిసి సప్తమ స్థానం ముందు వ్యయాధిపతితో కలిసినటువంటి మహర్దశ నడుస్తుంది. అంతర్దశ అష్టమాధిపతి యొక్క అంతర్దశ, అష్టమ స్థానం ముందు రాహు రవితో కలిసినటువంటి కుజ అంతర్దశ. ఇవన్నీ ఏమవుతాయి మనకి చాలా 100% ఇండికేషన్స్ అనమాట. అప్పుడు ఏం చేయాలి, పెళ్లి చేసేటప్పుడు మనం తెచ్చుకునే అమ్మాయి యొక్క జాతకంలో ఈ యోగాలు ఎలా ఉన్నాయి, ఈ అబ్బాయిని కంపెన్సేట్ చేయడానికి ఏమైనా యోగాలు ఉన్నాయి అంటే, ఈ అబ్బాయి యొక్క జాతకం ఏమవుతుంది, శని స్వక్షేత్రం ఉన్నాడు కాబట్టి ఆయుధ్యం బలంగా పడుతుంది, లగ్నాధిపతి స్వక్షేత్రం ఉన్నాడు ఆయుధ్యం పడుతుంది, లగ్నానికి గురుదృష్టి ఉంది, 3 శుభగ్రహాలకు దృష్టి ఉన్నాయి కాబట్టి ఆయుష్ బలంగా ఉంది. కాకపోతే ఆ అమ్మాయి జాతకం లేదు, చిన్నపాటి ఇబ్బంది, మ్యారేజ్ అయ్యాక యాక్సిడెంట్ అవ్వగానే ఫస్ట్ అమ్మాయిని బ్లేమ్ చేస్తారండి, ఈ అమ్మాయి వల్లనే జరిగింది. ఫస్ట్ చెప్పేసి జ్యోతిషులు పూజారులు అండి, జ్యోతిషులే చెప్పేస్తారు
ఈ అమ్మాయి వల్లే మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, ఆడికి ముందైనా తర్వాత అయినా ఎక్కడున్నా అయినా కానీ ఫస్ట్ వాడే చెప్పిస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఆడపిల్ల మీద బ్లేమ్ జరుగుతుంది. తర్వాత జరగని నష్టం జరిగినా కానీ అమ్మాయి అనేది ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఆడపిల్ల యొక్క తల్లిదండ్రులు పూర్తి జాతక విశ్లేషణ చేసుకోండి. అంతేగాని మనకి ఏదో సందు చివరి అందుబాటులో ఎవరు ఉన్నారు కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, బాబాయ్ గారు చూస్తారు లేదా పిన్ని గారు చూస్తారని చాలామంది చూస్తుంటారండి. రీసెంట్గా ఒక చాట్ బాగా బలంగా ఉందని చెప్పి మ్యాచ్ చేసుకున్నారు. ఒక చిన్న ఇపాటి మేజర్ ఇష్యూస్ రావడం వల్ల అమ్మాయి లైఫ్ చాలా ఇబ్బంది పడిపోతుంది. చిన్న చిన్న పిల్లలు వీళ్ళంతా కూడా 22 ఏళ్ళు 23 ఏళ్ళ పిల్లలకి ఏదైనా పెళ్ళి అవగానే యాక్సిడెంట్ అయిందనుకోండి చాలా బాధపడుతుంది. తల్లిదండ్రులకి డిప్రెషన్ వస్తుంది, వాళ్ళ తల్లికి అయితే స్ట్రోక్ వచ్చేస్తుంది ఈ అమ్మాయికి జరగడం వల్ల. అంటే ఇక్కడ ఏమవుతుంది, పాయింట్లు కలిసాయి కదా. అమ్మాయి అడిక్షన్ ఏంటంటే మాకు గురువులు పాయింట్లు చూశారు, ముహూర్తం పెట్టారు, కానీ ఎందుకు ఇలా జరగాలి, జాతకాన్ని నమ్మకలేక. పాయింట్ల వల్ల కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. పాయింట్లు ముహూర్తం వల్ల కూడా కాదు. ఇక్కడ ముహూర్తాలు ఎవరు సరిగ్గా ఉన్నాయని చెప్పండి. ఇప్పుడు జరిగే ముహూర్తాల్లో 99% అంతా పెట్టుడు ముహూర్తాలు, అడ్జస్టబుల్ చేసే ముహూర్తాలు. కరెక్ట్ ముహూర్తాలు మనకి ఒక సీజన్కి 5-6 ఉంటాం ఎక్కువ, కానీ రోజుకి 7-8 ముహూర్తాలు పెడుతున్నారు. వాళ్ళ ముహూర్తాలు లేని టైంలో కూడా ముహూర్తాలు వస్తున్నాయి. అందువల్ల ఈ సూడో ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మా మంచి ముహూర్తం పెట్టించారు అమ్మ వాళ్ళు, ఎటువంటిది జరగదు అనుకుంటారు. కానీ ముహూర్తం పెట్టిన మంచి ముహూర్తం అయినప్పుడు కొన్ని సందర్భాల్లో కర్మ బాగోపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. జై గురుదత్తాన్ని శుభం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.